ఇందు అక్కయ్య పావని పెళ్లి రోజున పెళ్లి వాళ్ళు షాప్ పేపర్స్ కావాలంటున్నారని ఇందుకు తెలుస్తుంది. అమ్మా నాన్నలకు చెప్పకుండా బావగారితో మాట్లాడడానికి రాజ్మహల్ హోటల్కు వస్తుంది ఇందు. ఆ మహల్ను ఇండియాలోని ధనవంతులలో ఒకరైన అర్జున్ సింహరాయుడు కొంటారు. ఇందు అనుకోకుండా ఫ్యాషన్ షోకి రావాల్సి వస్తుంది. తన వేషభాషలకు సంస్కృతికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల మధ్యకు వెళ్లి అక్కడ అర్జున్ సింహరాయుడిని కలవడం జరుగుతుంది. కంగారుగా తిరిగి వెళ్లిపోతూ అతని చేతిలో పడుతుంది. ఇందు కావాలని తన ఫ్యాషన్ షోను డిస్టర్బ్ చేసిందనుకుంటాడు అర్జున్. హోటల్లో జరిగిన సంఘటన వలన ఇంటికి వెళ్లడం ఆలస్యమవుతుంది. ఇంట్లో అందరూ కంగారుగా ఉంటారు. షాప్ పేపర్స్ లేనందువలన పావని పెళ్లి ఆగిపోయి ఉంటుంది. పావని పెళ్లి ఆగిపోవడానికి ఇందుయే కారణమని అందరూ నిందిస్తారు. హోటల్లో జరిగిన సంఘటన చెప్పడానికి ఇందు ప్రయత్నిస్తుంది. కానీ ఎవరు తన మాటలు వినరు. జరిగిన దాని పట్ల ఇందు చాలా బాధపడుతుంది. ఇక ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి. అలా బాధపడుతున్న ఇందును పావని ఓదారుస్తుంది. నీకంటే నాకు ఎవరు ముఖ్యం కాదు అని ఇందుతో చెబుతుంది. ఇక ఇందు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటి బయటకు వచ్చి షాప్ తలుపులు తెరుస్తుంది. అక్కడ ఉన్న ఆయిల్ క్యాన్ మూత తీస్తుంది. అందరూ తనను నిందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఒక్కసారిగా అగ్గిపుల్లను గీస్తుంది. కంగారు పడకండి, ఇందు ఆత్మహత్య ప్రయత్నం చేయడం లేదు. స్టవ్ వెలిగించి చక్కగా జిలేబులు వేయించుకొని తింటుంది. ఇక ఉదయాన్నే అర్జున్ పిఏ వచ్చి ప్రెస్ వాళ్ళ దగ్గర నిన్న ఫంక్షన్లో జరిగిన వీడియో ఉంది అని చెబుతాడు. అది ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని అర్జున్ అంటాడు. అంతలో అంజలి అక్కడికి వస్తుంది. అంజలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. తన అక్కయ్య ఇంకా ఊరికి వెళ్ళలేదని కోపడతాడు. నేను నీ స్టాఫ్ను కార్చిన్నా నీ కోపానికి భయపడడానికి అంటుంది అంజలి. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి అక్కడికి నేను వెళ్ళలేను అని చెబుతుంది. మనకు ముక్కు ఉంది, దాన్ని నువ్వు తీర్చాలి అని అర్జున్కి గుర్తు చేస్తుంది అంజలి. అలాగే పూర్తి చేస్తాను అక్కయ్య అని చెబుతాడు అర్జున్. ఇక ఇందు తండ్రి శశి ఇందు దగ్గరికి వస్తాడు. నువ్వు అంత పెద్ద బాధ్యత నీ నెత్తిన వేసుకోవాల్సిన పని ఏముందమ్మా అని అంటాడు. ఈ తండ్రి మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు. క్షమించండి నాన్న అంటుంది ఇందు. మేం కూడా తప్పు చేశామమ్మా, కట్నం ఇస్తామని ఒప్పుకోకుండా ఉండాల్సింది అని అంటాడు. అంతలో వీధి వాళ్ళంతా అక్కడికి వచ్చి తమ కూతుర్లకు కట్నం ఇవ్వడం వల్ల వాళ్ళు పడుతున్న కష్టాలను చెప్పుకొని బాధపడతారు. కానీ మధుమతి మాత్రం ఇందు మీద కోపంగా ఉంటుంది. పీర్ బాబా మసీదు దగ్గర ఉర్సు జరుగుతుందని అక్కడికి వెళ్ళమని ఇందుకు చెబుతుంది పక్కింటావిడ. ఇందు కుటుంబం మొత్తం అక్కడికి బయలుదేరుతారు. అక్కడికే సరిగ్గా ముక్కు తీర్చడానికి అర్జున్ కూడా వస్తాడు. ఇక మసీదులోకి వెళ్ళి ఇందు ఆ వ్యక్తి వలన నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి స్వామి, అంతా సరిచేయండి అని ప్రార్థిస్తుంది. ఆ వ్యక్తి నాకు కనబడితే బాగా బుద్ధి చెబుతాను అని దేవుడితో అంటుంది. అక్కయ్య పెళ్లి మంచివారితో జరగాలని అక్కడ తాళం కట్టడానికి వస్తుంది ఇందు. అర్జున్ అక్కడ తాళం కట్టి వస్తూ తాళం చెవిని కింద పడేసుకుంటాడు. అది చూసిన ఇందు ఆగండి అని పిలుస్తుంది. మీ తాళం చెవి పడిపోయింది అని చెబుతుంది. పడే అంటాడు అర్జున్. అతన్ని చూసి షాకులో ఉన్న ఇందు మళ్ళీ నాతో అలాగే మాట్లాడాడు, వెళ్ళు ఇందు వెళ్ళు, భయపడకు, అతని వల్లే నీ అక్కయ్య పెళ్లి ఆగిపోయింది అని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుంది. అర్జున్ వెంట పరిగెడుతూ ఒక వ్యక్తిని కింద పడేస్తుంది ఇందు. మళ్ళీ వచ్చి మీ క్షమాపణలు చెబుతాను బాబాయ్ గారు అంటూ గబగబా పరిగెత్తుతూ అర్జున్ ముందరికి వెళ్తుంది ఇందు. మిమ్మల్ని వెళ్ళనివ్వను అని అంటుంది. కోపంగా అర్జున్ ఇందు దగ్గరికి వస్తాడు. ఇందు భయంతో వెనకడుగు వేస్తుంది. నీది నాతో మాట్లాడే స్థాయి కాదు, వెళ్ళిపో అంటాడు అర్జున్. దేవుడి దగ్గర అందరి స్థాయి ఒకటే అంటుంది ఇందు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటుంది ఇందు. నేనేం చేశాను అంటాడు అర్జున్. మీకు డబ్బు ఉండొచ్చు కానీ దేవుడి కంటే మీరు గొప్పవారు కాదు అంటుంది ఇందు. మీరు ఈ స్థాయిలో ఈరోజు ఉన్నారంటే అందుకు దేవుడే కారణం అని అంటుంది. నా స్థాయికి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు అంటాడు అర్జున్. మీరు దేవుడి గురించి ఇలా మాట్లాడతారా అని అంటుంది ఇందు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు దేవుడే కారణం అంటుంది ఇందు. నా స్థాయికి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు అంటాడు అర్జున్. నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, ఈ అర్జున్ సింహరాయుడు తన తలరాతను తానే రాసుకుంటాడు అని అంటాడు. ఇంకొకసారి నా దారికి అడ్డు రావద్దు, నీ దేవుడు కూడా నిన్ను కాపాడడు అని అంటాడు అర్జున్. దేవుడి కంటే మీరు గొప్పవారు కాదు అంటుంది ఇందు. ఒకవేళ దేవుడు అనేవాడే ఉంటే మోసం ఉండదు అని అంటాడు అర్జున్. డబ్బున్న వాడే ఈ ప్రపంచంలో శక్తివంతుడు అని అంటాడు. జస్ట్ రిమెంబర్ దట్ అని అంటాడు అర్జున్. మీ డబ్బు శక్తి ఇవన్నీ దేవుడికి సాటి రావు అంటుంది ఇందు. ఎంత గొప్పవారైనా సరే దేవిమాత ప్రమేయం లేనిది ఈ లోకంలో ఏదీ జరగదు అంటుంది ఇందు. కోపంగా ఇందు వంక చూస్తాడు అర్జున్.
గబగబా పరిగెడుతూ వెళ్ళిపోతుంది ఇందుకు ప్రతీకారంగా అర్జున్ పిఏకి ఫోన్ చేసి నిన్న ఫంక్షన్కి సంబంధించిన ఫుటేజ్ అన్ని న్యూస్ ఛానల్స్లో రావాలి అని చెబుతాడు. ఇక తర్వాత ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.